అత్యంత ప్రభావశీలురైన ప్రపంచ భారతీయుల్లో మైక్రోసాఫ్ట్ సీఈఓ చైర్మన్ సత్య నాదెల్లా అగ్రస్థానం దక్కించుకున్నారు. రెండో స్థానంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ నిలిచారు. ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీలకు దిశానిర్దేశం చేస్తున్న భారతీయ సంతతి వ్యక్తులతో కూడిన జాబితాను హెచ్ఎస్బీసీ హురున్ గ్లోబల్ ఇండియన్స్ 2024 పేరుతో తొలిసారి జాబితా విడుదల చేసింది. ఇందులో 200 ప్రముఖ కంపెనీలు, 226 మంది వ్యక్తుల గురించి ప్రస్తావించింది. అందులో సాఫ్ట్వేర్, ఆర్థిక సేవలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మా తదితర కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలకు నేతృత్వం వహించడం ద్వారా భారతీయ సంతతి వ్యక్తులు ప్రపంచ ఆర్థిక గమనాన్ని నిర్దేశిస్తున్నారని హెచ్ఎస్బీసీ హురున్ కొనియాడింది. గ్లోబల్ ఇండియన్స్ 2024 జాబితా టాప్ 10లో సత్య నాదెల్లా తొలి స్థానం దక్కించుకోగా, రెండో స్థానంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మూడో స్థానంలో యూట్యూబ్ సీఈఓ నీల్ మోహన్ నిలిచారు. ఇక ఈ జాబితాలో 12 మంది మహిళలు కూడా స్థానం దక్కించుకున్నారు. వారిలో నేహా నర్కేడే, అంజలి సూద్, యామిని రంగన్, లీనా నాయర్ తదితరులు ఉన్నారు. గతేడాది నవంబర్ 29 నాటికి ఆయా కంపెనీల మార్కెట్ స్థాయిలను బట్టి హెచ్ఎస్బీసీ హురున్ ఈ ర్యాంకుల జాబితాను రూపొందించింది. ప్రపంచంలో భారతీయ మూలాలున్న వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తున్న అగ్రగామి 200 కంపెనీల జాబితాను హురున్ ప్రకటించింది. కనీసం $1 బిలియన్ అంటే 8,600 కోట్ల రూపాయల పైగా మార్కెట్ విలువ ఉన్న కంపెనీలను ఇందుకు పరిగణలోకి తీసుకుంది. ఈ కంపెనీలన్నిటి మార్కెట్ విలువ కలిపితే 10 లక్షల కోట్ల రూపాయల డాలర్లకు దరిదాపుల్లో నిలిచింది. జాబితాలోని మొత్తం విలువలో అగ్రగామి 10 మంది నిర్వహిస్తున్న కంపెనీల వాటానే 73%గా ఉంది. మొత్తం జాబితాలో 62% మంది భారత్లో అండర్ గ్రాడ్యుయేషన్ చదివిన వారే, 77% మంది అమెరికాలో పీజీ చేశారు. అండర్ గ్రాడ్యుయేషన్లో ఐఐటి మద్రాస్ నుంచి 14 మంది ఉండగా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ విషయంలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివిన వారు 20 మంది ఉన్నారు. ఈ 200 సంస్థలకు 226 మంది సీఈఓలు, ఎండీలు, వ్యవస్థాపకులు ఉన్నారు. వీరంతా భారత్ వెలుపల ఉన్న భారతీయ సంతతి వ్యక్తులే. ఈ జాబితా ప్రకారం ఛానల్ గ్లోబల్ సీఈఓ లీనా నాయర్ అత్యంత ప్రభావవంత మహిళగా నిలిచారు. ఈ జాబితాలో ఉన్న వారిలో 101 మంది ప్రవాసులు హురున్ గ్లోబల్ ఇండియన్స్ రిచ్ లిస్ట్లోనూ చోటు చేసుకున్నారు. అందులో మిత్తల్ కుటుంబీకులు 1,84,000 కోట్ల సంపదతో తొలి స్థానంలో ఉన్నారు. గోపీచంద్ హిందూజా కుటుంబీకులు 1,78,000 కోట్లతో ఆ తర్వాతి స్థానంలో నిలిచారు. 31,100 కోట్ల రూపాయల సంపదతో అరబిందో ఫార్మా సహవ్యవస్థాపకుడు పివి రాంప్రసాద్ రెడ్డి 9వ స్థానంలో ఉన్నారు.